digicevapay.in. sevapay.co.in వెబ్సైట్కి మనం వెళ్ళి ఇక్కడ సర్వీసెస్ అని ఉంది కదా, మీరు డైరెక్ట్గా ఇక్కడ నుంచి అన్న వెళ్ళొచ్చు, లేదంటే ఇక్కడ సర్వీసెస్ మీద క్లిక్ చేసినా పర్లేదు. ఇక్కడికి వెళ్ళి కిందకి వచ్చేయండి. కిందకి వచ్చేసరికి ఇక్కడ మీ డివైస్ ఏదన్నది చూసుకోండి. ప్రొసీడ్, నాది మార్ఫో డివైస్, సో ప్రొసీడ్ కొట్టాం. ఓకేనా. ఇక్కడ మనకి వచ్చాక మీ దగ్గర ఆల్రెడీ డివైస్ ఉంది, దాన్ని వాడట్లేదు, దానికి ఆర్డీ సర్వీస్ ఫినిష్ అయిందంటే ఇక్కడ రిజిస్టర్ కానీ రిన్యూ కానీ మీరు చేసుకోవచ్చు. నాది కొత్తది కాబట్టి విత్ ఆర్డీ సర్వీస్ వచ్చింది కాబట్టి నేను ఓన్లీ సాఫ్ట్వేర్ అనేది నేను డౌన్లోడ్ చేసుకోవాలి. ఇక్కడ చూసారా, ఆండ్రాయిడ్ అయితే ఆండ్రాయిడ్, విండోస్ అయితే విండోస్. ఫోన్లో ఎవరైతే చేస్తున్నారో దానికి ఆండ్రాయిడ్ అని సెలెక్ట్ చేసుకోండి. నేను ఇప్పుడు సిస్టంలో వాడతాను కాబట్టి విండోస్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఓకే, డౌన్లోడ్ అయింది. ఇప్పుడు దీన్ని ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేశాక దీన్ని ఎక్స్ట్రాక్ట్ టు డెస్క్టాప్ మీద పెట్టుకుంటున్నాను నేను. ఓకే, ఇది వచ్చింది కదా ఆర్డీ సర్వీస్ HTTP. ఈ సెటప్ అనేది మనం రన్ చేస్తాం. ఇలా బ్లాక్ స్క్రీన్ వస్తుందని మీరు ఏమీ తొందరపడాల్సిన పని లేదు. ఇది యాక్చువల్గా మీ డివైస్ కంప్లీట్లీ ఇన్స్టాల్ అవ్వడానికి కమాండ్ సర్వీస్ ఓపెన్ చేసుకుంటుంది, ఏదైతే సర్వీస్ సాఫ్ట్వేర్ ఉందో. చూసారా, ఆర్డీ సర్వీసెస్ స్టార్టింగ్ అని వచ్చింది. సో ఇప్పుడు మన సర్వీసెస్ అన్నీ కూడా ఏదైతే మనం ఇన్స్టాల్ చేస్తున్నామో ఆ సర్వీస్ స్టార్ట్ చేయడానికి ఈ సాఫ్ట్వేర్ అన్నది యూజ్ అవుతుంది. చాలా వరకు అన్నిటికీ రీస్టార్ట్ అడుగుతుంది కంప్యూటర్. సో మీరు ఫస్ట్లోనే రీస్టార్ట్ చేసేసుకోండి, ఎందుకంటే రీస్టార్ట్ చేసుకున్న వెంటనే సెట్టింగ్స్ అన్నీ కూడా కరెక్ట్గా పనిచేస్తాయి అన్నమాట. లేకపోతే ఎక్కడన్నా చిన్న ఎర్రర్స్ అన్నా ఉంటే అవి పనిచేయవు. సో రీస్టార్ట్ చేసుకోండి.